everyone, welcome to Smart Commerce and Management Hub. Smart Commerce and Management Hub లో ఇవాళ మనం ఐఆర్ఆర్ కి కాస్ట్ ఆఫ్ ఈక్విటీకి డిఫరెన్స్ తెలుసుకుందాం. అసలు ఐఆర్ఆర్ అంటే ఏంటి అంటే ఏదైతే మనం షేర్స్ లో ఇన్వెస్ట్ చేస్తామో చేసే ముందర అంటే ఏంటి చేస్తున్నాం అనగా మనకి కంపెనీ వాళ్ళు చెప్తారనమాట. ఈ షేర్స్ లో కనుక ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇంత రిటర్న్ ఇస్తాము అంటే మనకి ఆ షేర్స్ లో గనక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్ వస్తుంది ఆ కంపెనీ నుంచి అనేదే ఐఆర్ఆర్. ఓకేనా, కంపెనీ ఇచ్చేసింది కాదు, ఓకేనా, ఇవ్వబోతుంది, ఇంత ఇస్తాము అని అంటారు కదా, అది హౌ మచ్ రిటర్న్ విల్ మనీ మేక్ అంటే ఏంటంటే ఏదైతే మనం మనీ ఇన్వెస్ట్మెంట్ చేశానో దానికి ఎంత రిటర్న్ వస్తుంది. దీన్ని రేట్ ఆఫ్ రిటర్న్ అని అన్నారు. ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అని ఎందుకు అన్నారంటే రిటర్న్ అంటే ఏంటి, ఏది మనకి తిరిగి వచ్చేది. రేట్ ఆఫ్ రిటర్న్ అని ఎందుకు అన్నారంటే పర్సంటేజ్ లో తిరిగి వస్తుంది. మరి ఇంటర్నల్ ఎందుకు అన్నారు అంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ లో, ఎందుకంటే ఈ రేట్ ఆఫ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేసే ముందర మనకేం చేస్తారంటే అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్ ఏవి కన్సిడర్ చేయరు. అంటే బయట ఇన్ఫ్లేషన్ రేట్ ఎలా ఉంది లేదా ఆర్బీఐ రేట్స్ ఎలా ఉన్నాయి ఇవేం కన్సిడర్ చేయకుండా అసలు ఆ ప్రాజెక్ట్ మీద మనకి ఎంత క్యాష్ ఫ్లో వస్తుంది అనే దాన్ని బట్టి ఐఆర్ఆర్ అనేది ఫిక్స్ చేస్తారు. ఓకేనా, అందుకని దాని పేరు ఐఆర్ఆర్ అయింది. నెక్స్ట్ చూడండి, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. అసలు కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అంటే ఏంటి అంటే షేర్ హోల్డర్స్ కి మన నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇందాకేమో మనం ఎంత ఇవ్వగలం అనేది, ఓకేనా, కంపెనీ ఎంత ఇవ్వగలదు ఒక షేర్ మీద రిటర్న్, ఇదేమో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే దాన్ని కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అంటారు. ఓకేనా, ఒకవేళ గనక కే అంటే ఇక్కడ మనం ఐఆర్ఆర్ అనమాట. ఐఆర్ఆర్ని కేతో రిప్రజెంట్ చేస్తాం, కాస్ట్ ఆఫ్ ఈక్విటీని ఆర్తో రిప్రజెంట్ చేస్తాం. ఒకవేళ గనక మన ఐఆర్ఆర్ అంటే ఏంటి, ఎంత ఇవ్వగలం, ఎంత పర్సంటేజ్ అనేది మనం ఒక ఫిక్స్ చేసుకున్నాం, ఇంతే ఇస్తామని. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే దానికన్నా అంటే వాళ్ళు ఒక 10% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకో, మనం 15% ఇచ్చే పొజిషన్లో ఉన్నాం అనుకోండి షేర్ హోల్డర్స్కి, అప్పుడు మనకి ఏంటి అర్థం అంటే కంపెనీ ఒక గ్రోత్ ఫోమ్ లో ఉంది అంటే చాలా బాగా ఎర్న్ చేస్తుంది అని అర్థం అనమాట. ఒకవేళ అలా కాదు, ఆర్ అనేది ఎక్కువ ఉంది, ఆర్ అంటే ఏంటి కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిందేమో 10%, మనం ఒక 8% ఇవ్వగలం అనుకోండి, అంటే ఐఆర్ఆర్ 8% అనుకోండి, అప్పుడు ఏంటి అంటే మనం డివిడెండ్స్ ఇవ్వడం బెటర్. అంటే కంపెనీ చాలా గ్రోత్ చాలా కొంచెం తక్కువ ఉందని అర్థం, అప్పుడు మనం డివిడెండ్స్ ఇవ్వడం బెటర్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కన్నా. ఓకేనా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.